మల్లిక కుటుంబం ఊర్లో అందరికంటే పేదది. ఒకరోజు వాళ్ళ ఇంటికి ఒక సాధువు వచ్చి త్వరలోనే మీకు అదృష్టం తలుపు తట్టబోతుందని చెప్తాడు. మరుసటి రోజే వారింటికి అర్జున్ అనే యువకుడు వస్తాడు. అతను ఈ గ్రామం గురించి ఒక బుక్ రాయాలనుకుంటున్నానని, అందుకే ఇక్కడ ఉండడానికి ఒక గది కావాలని చెప్తాడు. కానీ మల్లిక తల్లి అతను ఇక్కడ ఉండడానికి తమ దగ్గర సౌకర్యాలు లేవని చెప్పి వద్దంటారు. అయితే అర్జున్ వాళ్ళతో సరదాగా మాట్లాడి వాళ్ళను ఒప్పిస్తాడు. కొన్ని రోజుల తర్వాత మల్లిక మనసులో అర్జున్ ని ఇష్టపడడం మొదలు పెడుతుంది. ఒకరోజు వారింటికి ఒక షావుకారు వచ్చి మల్లిక ఇంటికి ఇచ్చిన అప్పును అడగడానికి వచ్చి వాళ్ళని బాగా తిట్టి వెళ్ళిపోతాడు. దాంతో మల్లిక కుటుంబం చాలా బాధపడుతుంటే అది చూసిన అర్జున్ తన దగ్గర ఉన్న బ్యాగును చూపిస్తే అందులో బంగారం ఉంటుంది. అలాగే అర్జున్ మనిషి తలుచుకుంటే తన కష్టంతో ఏదైనా సాధించగలరని చెప్తాడు. ఎప్పుడైతే బంగారం చూసిన మల్లిక మనసులో వెంటనే ఒక అత్యాశ పుడుతుంది మరియు ఆమె తన తల్లితో కలిసి అర్జున్ చంపడానికి ప్లాన్ చేస్తుంది. దానిలో భాగంగా మల్లిక తల్లి అర్జున్ కు భోజనం పెడుతుంది. ఆ తర్వాత అర్జున్ నిద్రపోయాక తన అమ్మని నువ్వు భోజనంలో విషయం కలిపావా అని అడిగితే ఆమె లేదని చెప్తుంది. దాంతో కోపంగా ఉన్న మల్లిక అర్జున్ ని గొంతు కోసి చంపేస్తుంది. ఇంతలో మల్లిక తండ్రికి చాలా సంవత్సరాల తర్వాత తన కొడుకు గ్రామానికి తిరిగి వచ్చాడని, అతని పేరే అర్జున్ అని తెలుస్తుంది. అతను పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి చూస్తే అర్జున్ అప్పటికే చనిపోయి ఉంటాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసినప్పుడు అత్యాశకు పోయి వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేశామని వాళ్ళు బాధపడతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.